వేములవాడ పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్ ఆధ్వర్యంలో సేఫ్ ఇండియా అనే ప్రోగ్రాన్ని మంగళవారం ప్రధాన కూడల వద్ద నిర్వహించారు. ఇందులో భాగంగా రోడ్డు భద్రతా నియమాలు పాటించకుంటే జరిగే ప్రమాదాలు, అనర్థాలపై ప్రాక్టికల్ గా నృత్యాలు చేస్తూ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేములవాడ సర్కిల్ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చేసిన సేఫ్ ఇండియా ప్రోగ్రాం అందరినీ ఆకట్టుకోవడమే కాకుండా అందరినీ ఆలోచింపజేసే విధంగా ఉందని అన్నారు. విద్యార్థులతో పాటు స్కూల్ యాజమాన్యానికి రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాం చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చిత్రగుప్త giving a great message that పట్టణంలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ వారి ఆధ్వర్యంలో ఈ ట్రాఫిక్ మీద అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ అవగాహన కార్యక్రమం అంటే మనం ఎన్నిసార్లు చెప్తున్నా చిన్న చిన్నవి, ఈ హెల్మెట్ పెట్టుకున్నాక దాన్ని స్ట్రాప్ పెట్టుకోవడం, తర్వాత ఇంట్లో మన కార్లో కూర్చున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం, మన తోలే డ్రైవర్ సీట్ బెల్ట్ పెట్టుకుంటారు, పక్కన కూర్చున్న మన ఫ్యామిలీ పిల్లలు సీట్ బెల్ట్ పెట్టుకోవడం, అట్లా చాలా ఇన్సిడెంట్లలో ఓవరాల్ మీద మన దగ్గర అయినటువంటి చాలా యాక్సిడెంట్స్లో సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నారు, తోలేటోళ్ళు ఒకళ్ళే పెట్టుకుంటున్నారు, డ్రైవర్ తప్పితే పక్కన ఉన్న వాళ్ళు పెట్టుకుంటున్నారు. అట్లా ఫ్యామిలీ చాలామంది చనిపోవడం జరిగింది. ఇది చాలా మంచి కార్యక్రమం. ఈ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ వారికి నేను నా మనస్ఫూర్తిగా ఈ ప్రోగ్రామ్, ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా మనం ఈరోజు 31st గురించి కూడా చాలా సూచనలు పబ్లిక్ చేయడం జరిగింది. మీరు అందరూ చూస్తున్నారు కదా, వారం 10 రోజుల నుంచి వేములవాడ పట్టణంలో విపరీతమైన అంటే చాలా రిగరస్గా మేము వెహికల్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాం. ఈ చాలా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో వెహికల్స్ అన్ని సీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ ఓపెన్ డ్రింకింగ్ ఇవన్నీ కూడా లా ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఇవన్నీ చేయడానికి మాకున్న ఒకటే ఒక ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో అవగాహన తీసుకురావాలి. చాలామంది చాలా నిర్లక్ష్యంగా తమ ప్రాణాలను చాలా నిర్లక్ష్యంగా పోగొట్టుకుంటున్నారు. దానివల్ల చాలా విలువైన కుటుంబాలు రోడ్డు బారిన పడుతున్నాయి. ఇట్లా ఎవరికి జరగద్దు, ఎవరి కుటుంబం కూడా ఈ రోడ్డు ప్రమాదాలకు గురి కావద్దు, ఎవరి ఫ్యామిలీ కూడా అనాథలు కావద్దు అన్న మంచి ఉద్దేశంతో ఇవన్నీ చేపట్టడం జరుగుతుంది. ఒక మెసేజ్ ద్వారా, ఒక పాట ద్వారా, తమ చక్కని డాన్స్ ద్వారా ఇంత చక్కటి మెసేజ్ని రోడ్ అవేర్నెస్ సంబంధించి రిగార్డింగ్ ఈ హెల్మెట్ వేర్ చేయడం గురించి కానీ, తర్వాత ఈ సీట్ బెల్ట్ గురించి కానీ, ట్రాఫిక్ గురించి కానీ ఇంత చక్కగా ఒక ప్రోగ్రామ్ లాగా అరేంజ్ చేసి మంచి మెసేజ్ ఇచ్చిన ఈ చిల్డ్రన్స్ అందరికీ మా తరఫున, మా పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను.